తొలి చిత్రం డాలర్ డ్రీమ్స్ తోనే తన అభిరుచిని చాటుకున్నారు శేఖర్ కమ్ల. డాలర్ డ్రీమ్స్ తోనే ఫస్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్ట్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు శేఖర్. తరువాత మాతృభాష తెలుగులో తెరకెక్కించిన ఆనంద్ తో యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ల. బాపు తెరకెక్కించిన అందాల రాముడు పంతాల్లో తన గోదావరిని నడిపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ఆనంద్ గోదావరి చిత్రాలు శేఖర్ కి బెస్ట్ డైరెక్ట్ గా నంది అవార్డులు సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమా ఎందరికో సినిమా రంగంలో చోటు సంపాదించి పెట్టింది. అప్పటి దాకా సరైన సక్సెస్ చూడని తమన్నా ఆ సినిమాతో పరిచయమైన వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, వంశీ, సోనియా, దీప్తి వంటి వారు శేఖర్ హ్యాపీ డేస్ తో ఓ వెలుగు చూశారు. ఇప్పటికీ కొందరు తమ బాణీ పలికిస్తున్నారు. గోదావరితో కేఎం రాధాకృష్ణన్, హ్యాపీ డేస్ తో మిక్కీ జేమియర్ ఉత్తమ సంగీత దర్శకులుగా నిలిచారు. రానా దగ్గుపాటి హీరోగా పరిచయమైన లీడర్ సినిమా కూడా శేఖర్ దర్శకత్వంలోనే రూపొందింది. ఈ చిత్రంలోనూ శేఖర్ తన అభిరుచిని చాటుకుంటూ సాగారు. అప్పటిదాకా శేఖర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు. లీడర్ తర్వాత శేఖర్ దర్శకత్వంలో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సైతం కొందరికి సినిమాల జీవితం ప్రసాదించింది. ఆయన ఎంతో మోజపడి తెరకెక్కించిన రీమేక్ అనామిక చేదు అనుభవం మిగిల్చింది. సాయి పల్లవి, వరుణ్ తేజ్ జంటగా శేఖర్ అందించిన ఫిదా టైటిల్ కు తగ్గట్టే జనాన్ని ఫిదా చేసేసింది. ఆ తరువాత వచ్చిన శేఖర్ సినిమా లవ్ స్టోరీ అట్టే ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం శేఖర్ కమ్ల తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమా రూపొందుతుంది. తెలుగు, తమిళ్ భాషలో తెరకెక్కుతున్న ఈ సినిమా శేఖర్ ను ఏ తీరును అలరిస్తుందో చూడాలి.